తెలంగాణలో బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వింత నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారికి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చి నిరసన తెలిపారు. ఆయన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో పార్టీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనను ఫుట్బాల్లో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తివారిని కలిస్తే రామచంద్రరావును కలవమంటున్నారని, రామచంద్రరావును కలిస్తే అభయ్ పాటిల్ను కలవమంటున్నారు. ఒకరిని కలిస్తే మరొకరి పేరు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల్లో సమన్వయ లోపంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణలో అటు బీజేపీ వ్యవహారంపై ఆ పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి వింత నిరసన అయితే వ్యక్తం చేశారు. ఫుట్బాల్ ని చూపిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీజేపీలో కొండా విశ్వేశ్వర్రెడ్డి కాదు, ఇటు ధర్మపురి అరవింద్ కూడా అపానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నేరుగా ఈ మధ్యకాలంలో గోషమహల్ ఎమ్మెల్యే రాజు సింగ్ అసహనం వ్యక్తం చేసి రాజీనామా చేసిన తర్వాత ఇటు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్యలో సోషల్ మీడియా వారు కావచ్చు, ఇద్దరు నేతల మధ్యలో అంతర్గత విభేదాలు కావచ్చు బయటపడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి నేరుగా ఒక ఫుట్బాల్ నే రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ తివారి అందజేయడం, దాంతో పాటు నిన్న మాట్లాడినటువంటి నిజామాబాద్ పార్టీ జిల్లా పర్యటనలో రామచంద్రరావు జిల్లా పర్యటన చేసిండ్రు. రామచంద్రరావు ఎదురుగానే నేరుగా ఇటు ఎవరు మన ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మమ్మల్ని వాడుకోండి, బీజేపీ పైడి రాకేష్ రెడ్డి మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా కొత్త నేతలు వస్తే పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు, అడ్డుకోవడము చాలా దుర్మార్గమైన అంశము. పార్టీ బలోపేతం కోరాలి కానీ పార్టీ నేతలకు వచ్చేవారి కొత్త నేతలు వస్తే అడ్డుకోవడం ఏంటి, ఇట్లాంటి అంశాలు కూడా ధర్మపురి అరవింద్ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ నేరుగా కొండా విశ్వేశ్వర్రెడ్డి కూడా జిల్లాలో చేవేళ్ళ కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లాలో మొత్తం కూడా నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. కొత్త నేత అంటే ఒక అసలు గుర్తుకు లెక్కలేనటువంటి పరిస్థితి పార్టీ శ్రేణుల్లో ఉంది. నన్ను ఒక ఫుట్బాల్ లెక్కలో ఆడుకుంటున్నారంటూ కూడా ఒక ఫుట్బాల్ ని రాష్ట్ర కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారికి అన్ని చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశం మారింది. అట్లనే కలకలం కూడా రేపుతోంది. అసలు ఏం జరుగుతుంది పార్టీలో, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు అధికారమే లక్ష్యం అంటారు, మరొక వైపు ఒక్కొక్క నేత ఒక్కొక్క డిఫరెంట్ గా వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇవాళ ఒక ఫుట్బాల్ నే నేరుగా పార్టీ సంస్థాగత ఇన్ఛార్జికి అధ్యక్షుడికి ఇస్తే ఫీల్ అవుతారు, బాధపడతారు, ఆయన ఒక సున్నితమైన వ్యక్తి కాబట్టి అనే కోణంలో నేరుగా సంస్థాగత ఇన్ఛార్జికి ఇవ్వడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇట్లాంటి పార్టీలో కొత్త నేతలందరూ కూడా విభిన్నమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.